రైట్ గా వైద్య విద్యా కోర్సులో అడ్మిషన్ల జాప్యంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం ఇంకెంతకాలం ఈ సందిగ్ధత అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఇంకెంతకాలం సాగదీస్తారని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్ గా మార్చి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీవో 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కార్ ఎందుకింత మొండిపట్టు పడుతుందో అర్థం కావడం లేదన్నారు. స్థానికతను నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేస్తోందని, రోజుకు ఇంకా ఎందుకు న్యాయపరమైన చిక్కుల్లోకి నెడుతోందని ప్రశ్నించారు. తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలు కంటున్న వేలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే గొడ్డలపెట్టు లాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఇకనైనా వెనక్కి తీసుకోవాలని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో 5 కేవలం మెడికల్ కాలేజీలు ఉంటే స్వరాష్ట్రంలో 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుని వాటి సంఖ్యను 34కు పెంచుకున్నది ఎందుకేనా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ నినాదాన్ని బీఆర్ఎస్ హయాంలో నిజం చేస్తే కాంగ్రెస్ సర్కార్ రాగానే దారుణంగా నీరుగారుస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లను ఏకంగా 8,915కు పెంచుకుని రాష్ట్రాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే ఆ సమున్నత లక్ష్యానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, అమూల్య, వైద్య విద్యను అభ్యసించాలని దాదాపు లక్షలాది మంది విద్యార్థులు దాదాపు లాంగ్ టర్మ్ పేరిట ఎంట్రన్స్ ఎగ్జాములు రాసి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు కూడా పట్టించుకోవడం లేదన్నట్టుగా కేటీఆర్ స్పందించారు. అయితే ఈ వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలను ఎందుకు వాళ్ళతో చెలగాట మారుతున్నారంటూ ట్వీట్ గా పెట్టారు. అలాగే పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిగా కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం ఇంకా ఎంతకాలం ఈ సందిగ్ధం మీరు కొనసాగిస్తారు, దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్నట్టుగా ప్రభుత్వాన్ని సూటిగా ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం అంటూ కేటీఆర్ ట్వీట్ ద్వారా ఈ రోజు ప్రభుత్వానికి అందించారు. మరి విద్యార్థులను ఆగం చేసి ఇంకెంతకాలం దీన్ని సాగరిస్తారు మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్ గా మార్చి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే ఈ జీవో 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కార్ ఎందుకింత మొండి పట్టుబడుతుంది, స్థానికత నిర్ణయించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేస్తుంది, రోజుకు ఇంకా ఎందుకు న్యాయపరమైన చిక్కుల్లోకి నెడుతుంది, తమ బిడ్డల్ని డాక్టర్లుగా చూడాలని కలగంటున్న వేలాది మంది తల్లిదండ్రులు ఆకాంక్షలు దెబ్బతీసే గుడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఇంకనైనా వెనక్కి తీసుకోవాలి. సమైక్య రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే రాష్ట్రం సిద్ధించిన తర్వాత 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుని వాటి సంఖ్యను 34 పెంచుకున్నది ఎందుకేనా? జిల్లాకు మెడికల్ కాలేజీ నిదానాన్ని బీఆర్ఎస్ హయాంలో నిజం చేస్తే కాంగ్రెస్ సర్కార్ రాగానే దారుణంగా నీరు గారుస్తుందంటూ ప్రభుత్వాన్ని సూటిగా ఈ నీటి విద్యార్థులు ఆవేదనను దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. మరి దేశంలో ఎక్కర్లేని విధంగా తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లను ఏకంగా 8,915కు పెంచుకొని రాష్ట్రాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే ఆ సమున్నత లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరి అప్పటి కేసీఆర్ విధులకు నేటి కాంగ్రెస్ సర్కారుకు వైఫల్యంలో గ్రహణం పట్టిందన్నట్టుగా ఆ నీట్ డైలమా అనేటువంటి ఏదైతే ఆడుతుందో దాన్ని బట్టి ఆయన ఈరోజు ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరి దీనిపైన ప్రభుత్వం ఇప్పటికే దాదాపు వేలాది లక్షల మంది విద్యార్థులు ఆ నీట్ రాసి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు రోజుకి ఇంత నెగిటివిటీ వస్తుంది. అసలు మాకు వస్తాయా, చదవగలుగుతామా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మొత్తం నీట్ ప్రక్రియ కొనసాగి పూర్తిగా ప్రక్రియ కంప్లీట్ అవుతున్న నేపథ్యం అనిపిస్తుంది. మరి తెలంగాణలో ఇలా ఆలస్యం అవుతున్న దాని పట్ల కేటీఆర్ మరి ప్రభుత్వం దీనిపైన స్వతంత్ర చర్యలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్య శాఖ దీనిపైన స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలని కూడా కేటీఆర్ ట్వీట్ సూచిస్తుంది. అమూల్య, రైట్ మహేందర్ రెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే నిజంగానే పక్క రాష్ట్రంలో అడ్మిషన్లు సజావుగా జరుగుతున్నప్పుడు మరి తెలంగాణలో ఎందుకు వైద్య విద్య కోర్సుల అడ్మిషన్ల జాప్యం జరుగుతుందంటారు? తెలంగాణలో టెక్నికల్ గా మరి
ఎలాంటి సమస్యలు ఉన్నాయో దానిపైన ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాత్రం ఎక్కడ కూడా ఒక స్పష్టత అయితే ఇవ్వలేని పరిస్థితి. కారణాలు ఏంటి, ఎందుకు మరి చేయలేకపోతున్నారు, వీటన్నిటిపైన మాత్రం ప్రభుత్వం స్పష్టతను ఇస్తే గనక అందరిలో ఈ డైలమాలకు ఆలోచనలు వస్తాయి. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఈ ట్వీట్ ఏదైతే ట్వీట్ చేసిన పరిస్థితి ఇక్కడ కేటీఆర్ ట్వీట్ తోనే కాదు, దాదాపు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ రాసినటువంటి ఈ విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ప్రతినిత్యం ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి దీనిపైన స్పష్టత రాలేదు. మరి దీనిపైన ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని ప్రత్యక్షంగా కేటీఆర్ అయితే కేటీఆర్ దీనిపైన మాట్లాడడం పట్ల తల్లిదండ్రులకు ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ప్రభుత్వం దీన్ని ఉద్దేశించుకొని అలాగే దీన్ని స్పందిస్తూ తత్వరమే దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెడతారు, లేకపోతే ఏదైనా సరే ఒక ప్రకటన అయితే విడుదల చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. లేని పక్షంలో ఇప్పటికే కోటి ఆశలతో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఒక ఉద్యమం లాగా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇటు విద్యా సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్ రెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్ గా మార్చి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీవో 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఇంత ముండిపట్టు పడుతుందో అర్థం కావడం లేదని కొన్ని విమర్శలు అయితే చేశారు. వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనిపైన ప్రతి రాజకీయంగా ఏ విమర్శలున్నా సరే రాజకీయంగా విమర్శ సహజం. కానీ ఇలాంటి సున్నితమైన విషయాలు, ఇలాంటి విద్యార్థులతో కూడినటువంటి సున్నితమైన అంశాలను చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. ఈ 33 జీవో ప్రకారం సరైన అసలు తెలంగాణ బిడ్డలే నష్టపోతున్నారా అని దాదాపు వీటిపైన అనేక ఆర్టికల్స్ అయితే వచ్చాయి, అనేక మంది మాట్లాడారు కూడా. అయితే జీవో 33 వల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారు, దాన్ని పక్కన పెట్టి విద్యార్థులకు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. దీని పూర్తిగా ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో దీన్ని ఎందుకు ముందుగా పెడుతున్నారు అనేటట్టుగా స్థానికేతరులు ఏదైతే జీవో 33 కారణంగా తెలంగాణలో స్థానికంగా కోల్పోతున్నారు, స్థానికేతరులుగా మారే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది. మరి ప్రభుత్వం దీనిపైన అఖిల పక్షాన్ని పిలిస్తే సూచనలు కూడా ఇస్తామని గతంలో ప్రభుత్వం కూడా చెప్పింది, మరి ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పాయి. తెలంగాణ రాకముందు 40% ఉద్యోగులు స్థానికేతలు దక్కాయి. మరి కేసీఆర్ 90% ఉద్యోగులు తెలంగాణ బిడ్డలకే దక్కాలని జీవో 124 తీసుకొచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో 2850 ఎంబీబీఎస్ సీట్లను 9000కు పెంచామని వారు చెప్పారు. మరి రాష్ట్రం ఏర్పడే ముందు కాలేజీలో మాత్రమే 15% ఓపెన్ కాంపిటీషన్ కోటా అమలు చేశారు. మరి రాష్ట్రం వచ్చాక మొత్తం కాలేజీలో 100% సీట్లు తెలంగాణకు ఇచ్చేలాగా చేశారండి. దీంతో విద్యార్థులకు అదనంగా 520 సీట్లు కూడా అవుతారు. ప్రైవేటు విద్యా కళాశాలలో బి కేటగిరీ సీట్లు స్థానిక విద్యార్థులకి ఇవ్వాలని కూడా గత ప్రభుత్వం జీవో తెచ్చిందని చెప్పుకొచ్చారు. మరి దీంతో 24 కాలేజీలు తెలంగాణ పిల్లలకు 1071 సీట్లు అయితే గతంలో వచ్చాయి. విభజన చట్టంతో పాత నిబంధనకు 2024తో కాలం అయితే చెల్లిపోయింది. మరి ఇంటర్ కు ముందు విద్యా సంవత్సరం నుంచి వెనక్కి 4 ఏళ్లు ఎక్కడ చదివితే అదే లోకాలని ప్రభుత్వం కొత్త జీవో పేర్కొని 7 ఏళ్లు అదే నిబంధన తీసేసి 4 ఏళ్లు అంటుంది. మరి దీని ప్రకారం ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివితే తెలంగాణ విద్యార్థులు స్థానికేతలు అయిపోరా అనేటట్టుగా కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రశ్నిస్తున్నాయి. మరి తెలంగాణ బిడ్డలు వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ అవుతున్నారు, మరి ఈ నిబంధన వారికి కూడా చెల్లుబాటు అయితే మరి పీటీ సీట్లకు నాన్ లోకల్ అయిపోతారా? ఇవన్నీ పైన కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మరి ప్రభుత్వం మాత్రం ఇంతవరకు వరకు ఎక్కడ కూడా దీనిపైన స్పందించకపోవడం పట్ల అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక విద్యార్థులకు ఇట్లా ఆలస్యం జరిగితే మాత్రం చాలా సున్నితమైన మనస్సులు ఉంటారు విద్యార్థులు. మరి ఇంత ఆలస్యం జరుగుతుంటే వాళ్ళు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ జీవో 33 పైన ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. నీట్ పైన స్పష్టమైన నిర్ణయం తీసుకొని దీనికి అమలు చేయాలన్నట్టుగా ప్రశ్నలు అయితే సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్ రెడ్డి.